ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక 3 రోజుల్లో 30 లక్షలు తెచ్చిపెట్టే కళ్ళు ఉప్పు పరిహారం. ఎన్నో లక్షల కుటుంబాలని కాపాడిన పవర్ఫుల్ తాంత్రికం. ఇది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది అర్థమవుతుంది. ఎవరైతే డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నారో వారికి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి. అటువంటి సమయంలోనే నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను. గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మనం ప్రతిరోజు కూడా ఎన్నో పూజలు, పరిహారాలు అనేవి చేస్తూ ఉంటాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో నిజంగా 3 రోజుల్లో 30 లక్షల రూపాయలను తెచ్చిపెట్టిన ఒక శక్తివంతమైన కళ్ళు ఉప్పు పరిహారం ఇది. ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది ఎంతోమందికి, అంటే ఎంతోమంది పేద కుటుంబంలో ఉన్నవారికి ఒక ఆసరాగా నిలిచిందనమాట. ఎన్నో లక్షల మంది చేసిన ఎన్నో లక్షల మంది చేసి మంచి రిజల్ట్ అనేది పొందడం జరిగింది. ఎంతోమంది అప్పుల్లో ఉన్నవాళ్ళు అప్పుల నుంచి బయటపడడానికి కానీ, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి. ఇక ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. సాధారణంగా మనం ఎన్నో రకాల వీడియోలను మన ఛానల్లో చూస్తూ ఉంటాము. అంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ, అప్పుల బాధ నుంచి బయటపడడానికి కానీ, ఇలా కొన్ని బాబాగారి సందేశాలు అనేవి మీరు వింటూనే ఉంటారు. ఇలా కొన్ని పరిహారాలు కూడా నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను. అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం నిజంగా ఎంత అప్పులలో ఉన్న వాళ్ళనైనా సరే ఖచ్చితంగా మనకి 3 రోజుల్లో ఒక 10 లక్షలు కావాలి, లేదా 20 లక్షలు, లేదా 30 లక్షలు కావాలి అని చెప్పే వాళ్ళ స్థాయిని బట్టి, ఈ యొక్క సిచ్యువేషన్ని బట్టి, అంటే మీ యొక్క సిచ్యువేషన్ని బట్టి ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. మనం ఎదురు చూస్తూ ఉంటాం, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాలి. అలాగే ఈ పరిహారం శుక్రవారం లేదా మంగళవారం రోజు చేయండి. మీరు శుక్రవారం చేస్తున్నట్లయితే కనుక శుక్రహోర సమయంలో కానీ, మంగళవారం నాడు కనుక చేస్తుంటే కుజహోర సమయంలో కానీ మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అంటే మంగళవారం నాడు 3 సమయాలు వస్తాయి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అలాగే శుక్రవారం నాడు అదే సమయం, ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ శుక్రహోర సమయం అనేది నిజంగా మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం, ఆ శుక్ర భగవానుడి ఆశీస్సులు మనకి పొందడం కోసం ఎన్నో రకాల పరిహారాలు అనేవి చేస్తూ ఉన్నాము. అలాగే మనం ఈ కళ్ళు ఉప్పుతో చేసే పరిహారం కూడా నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం ఇది. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను కళ్ళు ఉప్పు పరిహారాల గురించి కొన్ని తెలియచేశాను. వాటి నుంచి మనకి మంచి రిజల్ట్ అనేది రావడం
రావడం జరిగింది. చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో చెప్తూ వచ్చారు బాగుందక్క అని చెప్పి. అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారం గురించి కూడా నేను కొంతమందికి చెప్పడం జరిగింది. చాలామంది కూడా ఇది నేను చేశాను, నాకు ఖచ్చితంగా అనుకున్న డబ్బు అనేది, ఆ మనీ అనేది 2 సార్లుగా అంటే 2 టైమ్స్గా నాకు వచ్చింది అని చెప్పి చాలామంది కూడా నాకు చెప్పారనమాట. నాకు కూడా రిజల్ట్ అనేది అలాగే వచ్చింది కనుకనే మీకు నేను చెప్తున్నాను. బంగారాన్ని విడిపించుకుందాము అనుకునే వాళ్ళకి, అప్పుల బాధల నుంచి బయటపడ్డాము అని నాకు చెప్పడం కూడా జరిగింది చాలామంది. ఒక 3 నెలల క్రితం ఒక అతను చాలా వరకు కూడా అప్పుల్లో ఇరుక్కుపోయినప్పుడు అప్పుల నుంచి బయటపడాలి, మా అమ్మ వాళ్ళకి ఆ మనీ చాలా అవసరం ఉందని అతను నాతో చెప్పాడనమాట. ఆ మనీ మాకు చాలా అవసరం ఉంది అని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పుకొని చాలా బాధపడ్డాడు. మొత్తం టోటల్గా చూస్తే ఒక 30 లక్షల రూపాయలు అనేది వాళ్ళకి చాలా అవసరం. వాళ్ళ ఇల్లు అమ్మాలని కూడా అప్పుడు అనుకుంటూ ఉన్నారనమాట. అటువంటి సమయంలో నేనైతే వారికి సలహానైతే చెప్పాను. అంటే అతని అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మాలనుకుంటున్నారు కదా, ఆ ఇల్లు అమ్మడానికి కూడా ఖచ్చితమైన మనుషులు రాకపోవడం, ఇల్లు కొనడానికి కూడా రాకపోవడం వల్ల ఆ అప్పుని కూడా కట్టుకోలేకపోతూ ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఆ అప్పుకి వడ్డీ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో నిజంగా ఒక మంచి పరిహారం గురించి అతనికి నేనైతే చెప్పానండి. మనం ఎన్నో రకాల పూజలు చేశాము, అప్పటికి కూడా మన టైం అనేది మనకి కలిసి రావాలి కదా, అలాంటి టైం అనేది ఖచ్చితంగా నా ద్వారా అతనికి వచ్చింది అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నమాట. అప్పుడు నేను నాకు తెలిసిన ఒక మంచి పరిహారం గురించి అతనికి చెప్పాను. ఈ పరిహారం గురించి నాకు అమ్మవారి గుడిలో పూజారిగా పనిచేసే ఒక 65 ఏళ్ల గురువు గారు చెప్పడం జరిగింది. ఆ పరిహారం గురించే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నానన్నమాట. ఇంతకీ ఆ పరిహారం ఏంటి అంటే కనుక, సహాయం కోసం నా దగ్గరికి వచ్చిన అతనికి నేను ఇలా చెప్పాను. మీరు బాధపడవలసిన అవసరం లేదు. నిజంగా మీరు అనుకున్న అమౌంట్ ఎంత అయితే కావాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీకు దక్కుతుంది అని అతనికి ధైర్యం చెప్పి ఈ పరిహారం గురించి అయితే నేను అతనితో చెప్పడం జరిగిందనమాట. అతనికి నేను ఈ పరిహారాన్ని స్టార్ట్ చేసిన 3వ రోజు మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది అని చెప్పి మంగళవారం లేదా శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని చేయమని చెప్పాను. నేను చెప్పినట్టుగానే వాళ్ళ ఇంట్లో ఆడవారు శుక్రవారం నాడు చేశారు. శుక్రవారం నాడు రాత్రిపూట 8 నుంచి 9 గంటల సమయంలో చేశారు. అలా చేసినప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే కూడా ఒక మంచి మెసేజెస్, అంటే ఒక అమౌంట్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది ఇది జరుగుతుందా లేదా అని. అలాగే మంచిగా ఒక పాజిటివ్ ఒక మైండ్ సెట్ తోటి, అంటే ఇది మా ఖచ్చితంగా జరుగుతుందనే ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో రోజుల నుంచి అమ్ముడుపోని ఆ చోటు, అంటే ఆ ఇల్లు వాళ్ళ అమ్మ వాళ్ళది, ఆ సమయానికి ఖచ్చితంగా మేము కొంటాము అని చెప్పేసి 2 వ్యక్తులైతే ముందుకు వచ్చారనమాట. వాళ్ళు ఒక వ్యక్తికి ఓకే చెప్పడం జరిగింది. ఆ అమౌంట్కి ఆ చోటుకు తగిన అడ్వాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఇదంతా కూడా అతను నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి అక్కడి నుంచి, అంటే నా దగ్గర నుంచి అతనైతే వెళ్ళిపోయాడనమాట. అలాగా మనం ఏదైతే గనుక అమౌంట్ అడుగుతున్నామో, ఏదైతే మీరు కావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారో అది మీకు వచ్చి తీరుతుంది. ఇప్పుడు అతని కోసం 3 రోజుల్లో ఒక 30 లక్షల రూపాయలు కావాలని చేశాడు. అలాగే మీరు కూడా మీకు ఎంతైతే అమౌంట్ కావాలి అని చెప్పి అనుకుంటున్నారో అంత అమౌంట్ కోసం చేసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే ఏదైతే మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలి అంటే ఎంత అమౌంట్ కావాలి, అంటే కొంత అమౌంట్ అనేది కావాలి కదా, ఆ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారో, బంగారం పిల్లల పెళ్లి కోసం కావాలని అనుకున్నప్పుడు ఆ బంగారాన్ని ఖచ్చితంగా మనం డబ్బులు ఇచ్చే విడిపించుకోవాలి. అలాంటి డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అంటే నిజంగా కళ్ళు ఉప్పు అనేది మనకి అన్ని రకాలుగా పనికి వస్తుందన్నమాట. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన కళ్ళు ఉప్పు పరిహారం అనేది మంచిగా ఇంట్లో అందరూ కూడా చేయవలసిన పరిహారం అనేది ఇది. అయితే అలాగే ఈ కళ్ళు ఉప్పు పరిహారానికి మీరేం చేయాలి అని
అంటే కనుక ఒక శుక్రవారం కానీ లేదా ఒక మంగళవారం కానీ ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారం కోసం ఒక రాగి ప్లేట్ని కానీ ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకోండి. అందులో చక్కగా కల్లు ఉప్పుని పరిచేసి కొంచెం వెడల్పుగా చక్కగా పరుచుకోండి. ఈ విధంగా పరుచుకున్న తరువాత ఆ కల్లు ఉప్పు మీద మీరు ఏం చేస్తారు అంటే కనుక ఆ కల్లు ఉప్పు పరిచిన ఆ ప్లేట్లో మన చేతి చూపుడు వేలు ఉంటుంది కదా, ఆ చూపుడు వేలికి రెండవ గీత ఉంటుంది కదా, ఆ గీత అంటే ఆ గీత మీద మన బొటన వేలుని నొక్కి గట్టిగా పట్టుకోవాలి. అలా నొక్కి పట్టుకొని ఆ చూపుడు వేలుతో మీరు తీసుకున్న ఆ కల్లు ఉప్పు ప్లేటు మీద రాయాలి. ఏమి రాయాలి అంటే కనుక మీకు 10 లక్షలు అయితే 10 లక్షలు, 30 లక్షలు అయితే 30 లక్షలు, 20 లక్షలు అయితే 20 లక్షలు, మీకు 5 లక్షలు కావాలంటే 5 లక్షలు, ఇలా మీకు కావలసిన అమౌంట్ ఎంతైతే ఉందో అలా ఏదో ఒక రకంగా అవకాశాలు రావడం కానీ, మీకు రావాల్సిన అమౌంట్ రావడం లేదంటే కనుక ఒక మంచి బిజినెస్లో లాభాలు రావడం, అప్పులు తీర్చడానికి విశ్వం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆ చూపుడు వేలుతోటి రెండవ గీత దగ్గర నొక్కి పట్టుకొని అప్పుడు ఆ అమౌంట్ని కల్లు ఉప్పు మీద మీకు అర్థమయ్యేలాగా రాసుకుంటే సరిపోతుందన్నమాట. అలా రాసేసి ఆ రోజంతా కూడా మీరు ఆ ప్లేట్ని చక్కగా అట్లాగే 3 రోజుల పాటు మీ పూజా గదిలోనే ఉంచేసేయండి. ఈ పరిహారానికి పెద్ద ప్లేటు తీసుకోవాల్సిన అవసరం లేదు, చిన్నదైనా సరిపోతుంది. మామూలుగా ఒక సంఖ్యని అంటే ఒక అమౌంట్ను రాయగలిగే అంత వీలుగా ఉన్నంత ఒక ప్లేటుని మీరు తీసుకోండి. అలా తీసుకొని మేము చెప్పిన విధంగా చేసి ఆ ప్లేటుని 3 రోజుల పాటు మీ పూజా గదిలో అలాగే ఉంచేసేయండి. అలా ఉంచిన తరువాత మీరు ఏం చేస్తారు అంటే ఆ కల్లు ఉప్పుని ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని ఆ కల్లు ఉప్పుని అందులో వేసేసి బాగా కలిపి చెట్టు మొదట్లో పారబోయండి, లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి, లేదా వాష్ బేషన్లో పారబోసేయండి. మీకు కుదిరితే ఆ ఉప్పుని పారే నదిలో కూడా పారవేయచ్చు. మీరు కనుక ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు రావాల్సిన అమౌంట్ అనేది మీకు వచ్చి తీరుతుంది. శుక్రవారం లేదా మంగళవారం నాడు చేస్తే మీ యొక్క సమస్య తీరదు అనే ఇబ్బందే ఉండదన్నమాట. మీరు బాధపడాల్సిన అవసరమే ఉండదన్నమాట. శుక్రవారం మంగళవారం చేసుకోండి. 3 రోజుల పాటు ఆ ప్లేటుని అలాగే మీ పూజా గదిలో ఉంచండి. తప్పకుండా మీకు ఫలితం అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలాగే కల్లు ఉప్పు మీద మనం రాసేటప్పుడు అంటే మీకు ఎంతైతే అమౌంట్ కావాలో 10 లక్షలు ఇలా రాస్తాం కదా, అలా రాసేటప్పుడు మీరు మనసులో అనుకోవలసిన ఒక శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం కూడా చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం ఓం, ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని మీ మనసులో అనుకుంటూ ఆ కల్లు ఉప్పు మీద మీ అప్పు ఎంతైతే ఉందో అంటే మీకు ఎంతైతే మనీ కావాలో ఆ అమౌంట్ను రాసేటప్పుడు ఆ యొక్క మంత్రాన్ని 5 నిమిషాల పాటైనా కానీ అలా చదువుకోవాలన్నమాట. మళ్ళీ చెప్తాను, ఓం శ్రీం ఓం, ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ రాయండి. ఈ బీజాక్షర మంత్రానికి నిజంగా ఓంకి కానీ శ్రీంకి కానీ చాలా శక్తివంతమైన రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీకు కనిపిస్తుందన్నమాట. శ్రీం అంటే మనం అందరికీ కూడా తెలుసు, మనీని ఆకట్టుకోగలిగిన ఒక శక్తివంతమైన బీజాక్షరం అని. ఈ కల్లు ఉప్పు పరిహారం మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే ఖచ్చితంగా తెలుస్తుందన్నమాట. సో చూసారు కదండి, ఎంత చక్కటి కల్లు ఉప్పు పరిహారం, ఎంత తేలికగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మీకు డబ్బు రావాలి అనుకుంటే ఒక శుక్రవారం కానీ ఒక మంగళవారం కానీ ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి. ఎందుకంటే చాలామంది వ్యక్తులు కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసుకొని వారు ఫలితాన్ని పొంది ఎంతో ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నారు. అలాగే మీ జీవితాలలో కూడా శుభం జరగాలి అని చెప్పి మీరు కోరుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం మీరు చేసుకొని తీరాల్సిందే. కేవలం కల్లు
ఉప్పే కదండి, ఎంత డబ్బు అవుతుంది చెప్పు? మహా అయితే ఒక 20 రూపాయల కల్లు ఉప్పు, అందులో మనం ఒక 5 రూపాయల కల్లు ఉప్పు వేసుకొని చేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. ఖచ్చితంగా చేసుకోండి. మరి ఈరోజు బాబాగారి ఆశీస్సులతో వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.